సో ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులలో ఎన్నో పద్ధతి? ఇది 6వ పద్ధతి. మూలాధార పద్ధతి, లేకపోతే వనరుల పద్ధతి. దీన్నే మనం ఇంగ్లీష్లో రీసోర్స్ మెథడ్ అని అంటాం. ఓకే, రైట్. సరే, ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి, విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. సో ఇది ప్రీవియస్ డిఎస్సి బిట్. ఈ క్రింది వాటిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది అని చెప్పి చర్చా పద్ధతి, సాంఘీకృత ఉద్గార పద్ధతి, మూలాధార పద్ధతి, తర్వాత వచ్చి ఆగమన పద్ధతి, ఇలా 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. రైట్ ఆన్సర్. కాబట్టి ఇది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కాదు, ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి, గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనము ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల్లో దీన్ని వర్గీకరించి ఉన్నాం. నెక్స్ట్ రెండోది చూడండి. వనరులు అంటే అర్థమైందమ్మా? వస్తువులు, కొన్ని వస్తువులు అని అర్థం. మూలాధారాలు అంటే అర్థమైంది? కొన్ని వస్తువులు అని అర్థం. అయితే ఆ వస్తువులు అట్టముక్కలతో చేసినవి, ప్లాస్టిక్తో చేసినవి, బొమ్మలతో చేసినవి, ఇలాంటివి కాకుండా అసలైన వనరులను, అసలైన సాక్ష్యాధారాలను, అసలైన వస్తువులను, మనం బోధించే పాఠం యొక్క స్వభావానికి దగ్గర సంబంధం కలిగిన ఆ అసలైన వస్తువులను పిల్లలకి చూపిస్తూ వాటితో పిల్లలు మమేకం అయ్యేటట్లు, వాటితో పిల్లలు చర్య ప్రతిచర్య జరిపేటట్లు బోధనాభ్యసన గావించే పద్ధతిని ఏమని పిలుస్తారమ్మా? ఓకేనా? మూలాధార పద్ధతి లేదా వనరుల పద్ధతి అని అంటాం. కాబట్టి ఫస్ట్ పేరులో నుంచే నిర్వచనం వచ్చింది చూడండి. అసలైనటువంటి వనరులను బోధనాభ్యసనలో ఉపయోగించి బోధించే పద్ధతిని ఏమంట? రైట్. అసలైన వనరులను బోధనాభ్యసనలో ఉపయోగించి బోధించే పద్ధతిని మూలాధార పద్ధతి లేదా వనరుల పద్ధతి అని అంటాం. ఓకే, రైట్. సరే, అసలైన వనరులను పిల్లలకి చూపించి బోధించినప్పుడు పిల్లలు ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతారా, పొందరా? కాబట్టి సాంఘిక అధ్యయనాల బోధనలో విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాన్ని అందించే పద్ధతి ఏది అంటే మూలాధార పద్ధతి. ఏ అనుభవాన్ని? రైట్. రెండో పాయింట్ చూడండి. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి మూలాధార పద్ధతి, అసలైన వనరులను బోధనలో ఉపయోగించి బోధించే పద్ధతి మూలాధార పద్ధతి. అసలైన వనరులను చూపించినప్పుడు పిల్లవాడు పొందే అనుభూతి ఏంది? కాబట్టి విద్యార్థి ప్రత్యక్ష అనుభవాన్ని ఇచ్చేటటువంటి బోధనా పద్ధతి ఏది అంటే మూలాధార పద్ధతి. అంటే సాంఘిక అధ్యయనాలంటే జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, ఈ 4 పార్ట్లని మనం ఏమంటామంటే సాంఘిక అధ్యయనాలు అని అంటాం. కాబట్టి సాంఘిక అధ్యయనాల బోధనలో ప్రయోగశాల పద్ధతిగా పిలువబడేది ఏది? ఎందుకు ప్రయోగశాల పద్ధతిగా దీన్ని పిలుస్తాం? సాంఘిక అధ్యయనాల బోధనలో ప్రయోగశాల పద్ధతిగా పిలువబడే పద్ధతి ఏది అంటే మూలాధార పద్ధతి లేదా వనరుల పద్ధతి. ఓకే, ఎందుకు దీన్ని ప్రయోగశాల పద్ధతి అని పిలుస్తాం? ప్రత్యక్ష అనుభవాన్ని అందిస్తుంది కాబట్టి, అసలైన వనరులను ఉపయోగిస్తాం కాబట్టి. అర్థమవుతుందా? క్లియర్. అయితే ఈ ప్రత్యక్ష అనుభవాన్ని అందించే ఈ అసలైనటువంటి వనరులను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటి అంటే వనరుల వర్గీకరణ. సో ఈ అసలైనటువంటి వనరులను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చమ్మా? 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ప్రాథమిక వనరులు, 2 గౌణ లేదా ద్వితీయ వనరులు. ఓకే, ప్రాథమిక వనరులు, రెండోది వచ్చి గౌణ లేదా ద్వితీయ వనరులు. ఇలా 2 రకాలుగా మనము వనరులను ఉపయోగించవచ్చు. ఓకే, రైట్. సరే, ఒక్కసారి జాగ్రత్తగా చూడండి.
ఈ ప్రాథమిక వనరులు మరలా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఓకేనా? రైట్. చూడండి ఇక్కడ భౌతిక వనరులు ఇవేందమ్మా? ఇవి లిఖిత అలిఖిత వనరులు. రైట్. బుక్లో మనకి ఇట్లా బడి ఉంటుంది, అది తప్పు, అలా ఉండకూడదు. లిఖిత వనరులు అలిఖిత వనరులు వేరువేరేవి, ఒకటే కాదు. లిఖిత అలిఖిత వనరులు. రైట్. ఇది వనరుల వర్గీకరణ. ఈ మూలాధార పద్ధతి లేకపోతే ఈ వనరుల పద్ధతిలో మనం విద్యార్థులకు చూపించే అసలైన వనరులను ఎలా వర్గీకరించవచ్చు అంటే మొట్టమొదట 2 రకాలు. ఏందవి? ప్రాథమిక వనరులను మరలా ఎలా వర్గీకరించవచ్చు? ఓకే. నెక్స్ట్, ఇప్పుడు ఎలా ప్రశ్న అడుగుతూ ఉన్నాడు అని అంటే ఈ క్రింది వాటిలో ప్రాథమిక వనరుకు చెందినది చెందనిది, లిఖిత వనరుకు చెందినది చెందనిది, గౌణ వనరులకు చెందినది చెందనిది ఇలా అడుగుతున్నాడు. లేదు, వాడే ఎగ్జాంపుల్ ఇచ్చేసి బుద్ధుని త్రిపీఠకాలు అనేవి ఒకటి భౌతిక వనరులు, లిఖిత వనరులు, అలిఖిత వనరులు, గౌణ వనరులు, ఇలా 4 ఆప్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏ వనరులు? లిఖిత వనరులు. ఓకే. ఇలా ప్రశ్న అడుగుతూ ఉంటాడు. అంటే ఎగ్జాంపుల్ వాడిచ్చి అదే రకమైన వనరు అని అడగచ్చు, వనరు వాడిచ్చి దానికి చెందింది ఏది చెందంది ఏది అనేవచ్చు. లేదు, ఇప్పుడు వచ్చినటువంటి ప్యాటర్న్ ప్రకారం జతపరిచే ప్రకారము ఇటుపక్క వనరులు ఇచ్చేసి ఇటుపక్క ఉదాహరణలు ఇచ్చేసి సరైనటువంటి జత ఏది సరికానటువంటి జత ఏది ఇలా ప్రశ్న అడగవచ్చు. సో ఎలా ఇచ్చినా రాయగలగాలి అంటే మనకి కాన్సెప్ట్ మీద పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. ఏంది కాన్సెప్ట్ అంటే ఫస్ట్ అసలు ఎగ్జాంపుల్ కాదు బట్టి పట్టాల్సింది. ప్రాథమిక వనరులు అంటే ఏంది, గౌణ లేదా ద్వితీయ వనరులు అంటే ఏంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సాంఘిక అధ్యయనాలలో అంటే సోషల్ స్టడీస్లో సాంఘిక అధ్యయనాలలో రైట్ ప్రాథమిక సమాచారాన్ని అందించే ఏ సమాచారాన్ని ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ టు గివ్ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ ప్రాథమిక సమాచారాన్ని అందించే ప్రత్యక్ష ఆధారాలే ప్రాథమిక వనరులు. సో ఒక్కసారి ప్రాథమిక వనరులకు నిర్వచనం చెప్పండి. సాంఘిక అధ్యయనాలలో ప్రాథమిక సమాచారాన్ని అందించే ప్రత్యక్ష ఆధారాలే ప్రాథమిక వనరులు. ఓకే. కాబట్టి ఇక్కడ 2 కీలకమైన పదాలు గుర్తుపెట్టుకోవాలి. అది జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, పాలిటీ కావచ్చు. ఈ 4 పార్టుల్లో ఎక్కడైనా మనం పిల్లలకు బోధించేటప్పుడు ఆ పిల్లలకు అందించేటటువంటి సమాచారం ప్రాథమిక సమాచారం అయి ఉండాలి. అంటే అతి ముఖ్యమైన సమాచారం అయి ఉండాలి. ఆ సమాచారం పిల్లవాడికి ప్రత్యక్షమైనదిగా అయి ఉండాలి. ఇలా సాంఘిక అధ్యయనాలలో ప్రాథమిక సమాచారాన్ని అందించే ప్రత్యక్ష ఆధారాలే ప్రాథమిక వనరులు. రైట్. సో 2 పదాలు ఏందమ్మది? ఏ సమాచారం? ప్రాథమిక సమాచారం. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏందమ్మా? ప్రత్యక్ష ఆధారాలు. అర్థమైంది? ఈ 2 పదాలు గుర్తుంటే ఈ క్రింది వాటిలో ప్రాథమిక వనరు ఏది లేదా గౌణ వనరు ఏది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు ఆ ఇచ్చిన వాక్యంలో ఉండేది ప్రాథమిక సమాచారమా కాదా, ఫండమెంటల్ ఇన్ఫర్మేషనా కాదా, సో ప్రత్యక్ష అనుభూతి చెందినదా లేకపోతే ఎవరో చెప్పిందా అనే పాయింట్ మీకు గుర్తుంటే ఏది ప్రాథమిక సమాచారం ఏది గౌణ సమాచారం అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ దీని డెఫినేషన్ చూడండి. ఈ ప్రాథమిక వనరులు ఉన్నాయి కదా, ఈ ప్రాథమిక వనరుల గురించి పరోక్షంగా సమాచారాన్ని అందించేవి గౌణ లేదా ద్వితీయ వనరులు. దేని గురించి? ప్రాథమిక వనరులకు సంబంధించిన పరోక్ష సమాచారాన్ని అందించేవే గౌణ లేదా ద్వితీయ వనరులు. కాబట్టి ఏ పదం గుర్తుండాలి మనకి? పరోక్ష సమాచారం. ఈ పాయింట్ గుర్తుండాలి మీకు. ఓకే, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, సాంఘిక అధ్యయనాలలో ప్రాథమిక సమాచారాన్ని అందించే ప్రత్యక్ష ఆధారాలే ప్రాథమిక వనరులు. ప్రాథమిక వనరులకు సంబంధించిన పరోక్ష సమాచారాన్ని అందించేవే గౌణ లేదా ద్వితీయ వనరులు. ప్రాథమిక వనరులకు సంబంధించిన పరోక్ష సమాచారాన్ని అందించేవే గౌణ లేదా ద్వితీయ వనరులు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఈ 2 వదిలేద్దాం. ఈ ప్రాథమిక సమాచారం అని చెప్పామే
ప్రత్యక్ష ఆధారాలు అని చెప్పామే. ఈ ప్రాథమిక సమాచారాన్ని అందించే ప్రత్యక్ష ఆధారాలను ఏ వనరులు అంటున్నా? ఈ ప్రాథమిక వనరులు మరలా 2 రకాలు. ఏమేంటి అవి? ఓకే, ఫిజికల్ రిసోర్సెస్, లిటరల్ రిసోర్సెస్, ఇల్లిటరల్ రిసోర్సెస్. ఓకే, భౌతిక వనరులు, లిఖిత వనరులు, అలిఖిత వనరులు. సరే, భౌతిక వనరులు అంటే అర్థం ఏంటంటే, చూడండి, మరుగున పడ్డ అవశేషాలను, అర్థమైందా, మరుగున పడినటువంటి శిథిలాలను, మరుగున పడినటువంటి భవనాలను సాక్ష్యాధారాలతో చూపించేటటువంటి సత్యాలనే ఏమంటామంటే భౌతిక వనరులు అని అంటాం. అర్థమైందా? మరుగున పడినటువంటి మన చారిత్రక అంశాలను సాక్ష్యాధారాలతో తెలిపేటటువంటి సత్యాలను ఏమని పిలుస్తామమ్మా? భౌతిక వనరులు అని. ఒక్క పాయింట్ గుర్తుంటే చాలు. ఎక్కడ పడిపోయినటువంటి? మరుగున పడిన. అర్థమైందా? మరుగున పడిన. సో చారిత్రక అంశాలు. ఏ అంశాలు ఇవి అంటే మరుగున పడిపోయినవి అన్నీ అని ఎందుకు అనకూడదంటే, గోళ్ళు మరుగున పడిపోతాయి, బొచ్చు మరుగున పడిపోద్ది, వాడేసిన గుడ్డలు పేలికలే మరుగున పడిపోతాయి. ఆ మరుగున పడిపోయినవి అన్నీ మనం చెప్పుకోకూడదు ఇక్కడ. వాటికి ప్రాధాన్యత ఉండాలా. ఆ ప్రాధాన్యత ఉన్నటువంటి చారిత్రక అంశాలకు సంబంధించిన సత్యాలను ఏమని పిలుస్తాం మనం? భౌతిక వనరులు అని అంటాం. కాబట్టి మరుగున పడినటువంటి చారిత్రక సత్యాలను తెలిపేటటువంటి వాటిని ఏమంట? భౌతిక వనరులు అని. పేర్లోనే ఉంది. భౌతిక అంటే వాటికి ఏముంటుందమ్మా? రూపం ఉంటుంది. ఏముంటుంది? రూపం ఉంటుంది. సో ఏంది సార్ రూపం ఉండేది అని అంటే, పాత భవనాలు. మన ఇంటి ఎదురుగా ఒక ఆయన 5 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటే అది భౌతిక వనరు అవుతుందా కాదా? ఎందుకు అవుద్ది? అది చారిత్రక అంశం. అదే ఆయన బాగా డబ్బు సంపాదించుకొని భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులయ్యి లోన్ పెట్టుకొని ఒక తాజ్మహల్ లాంటి అంగరంగ వైభవంగా ఒక బిల్డింగ్ కట్టుకుంటే ఆ నూతన భవనము ఎందుకు అవుతుంది భౌతిక వనరు? అది ఇప్పుడు కట్టుకునింది నేను. అర్థమైందా? అదే భవనము మరి వీళ్ళు మొఘలులు ఉన్నారు కదా, మొఘలులు కట్టిన భవనం అయితే ఎందుకని? అది మన చరిత్రను తెలియజేస్తుంది. చార్మినార్ భవనం అయితే, తాజ్మహల్ భవనం అయితే, 1000 స్తంభాల గుడి లాంటిది అయితే, అంటే అది ఈరోజు కట్టింది ఈ భౌతిక వనరు కాదు. ఈరోజు కట్టింది భౌతిక వనరు కాదు. దానికి ఒక చారిత్రక ప్రాధాన్యత ఉండాలి, లేకపోతే ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉండాలి. అది గతంలో మన సంస్కృతినో మన సంప్రదాయాన్నో తెలిపేటటువంటి ఒక పెద్ద ఏందది మాన్యుమెంట్ అయి ఉండాలా. అట్లాంటి వాటిని మనము భౌతిక వనరులు అంటాం. కానీ ఇప్పుడు వచ్చి కొత్త భవనం కట్టుకుంటే ఇది కాదు. ఇప్పుడు ఎవరైనా ఒక ఆయన చనిపోతే ఒక సమాధి కడితే ఆ సమాధి భౌతిక వనరు కాదు. రైట్? అది అశోకుడి సమాధి అయితే, ఎందుకంటే దానికి ఒక చరిత్ర ఉంది. అర్థమైందా? కాబట్టి ఒక చరిత్ర ఉండాలి, ఒక గొప్పతనం ఉండాలి, మన సంస్కృతిని తెలియచేయాలి అలాంటివి. కాబట్టి పురాతన కట్టడాలు లేదా పురాతన భవనాలు. అర్థమైందా? నెక్స్ట్ ఇంకా కోటలు. నెక్స్ట్ ఇంకా శిల్పాలు. వెరీ గుడ్. ఇంకా ఏమ్మా? ఆయుధాలు. వెరీ గుడ్. ఆయుధాలు అంటే నేను అంగట్లోకి పోయి ఒక చాక్ కొనుక్కొని వచ్చి పట్టుకున్నాను అనుకో, అది కాదు. సో ఎవరు? నెపోలియన్ వాడిన ఆయుధము, అశోకుడు వాడిన ఆయుధము, శివాజీ వాడిన ఆయుధం, అవే అనమాట ఆయుధాలు. ఓకే. ఇంకా నాణ్యాలు, ఇంకా శిలాశాసనాలు, శిలలు, శిథిలాలు, శిల్పాలు. ఓకే. మీరు చంద్రముఖి సినిమా చూసారా? ఆ సినిమాలో హీరోయిన్ని నువ్వు ఈ కోటలో ఏ గదిలోకైనా వెళ్ళు, ఈ గదిలోకి మాత్రం వెళ్ళొద్దు అని చెప్తే ఆ మనిషి దాన్నే పగలగొట్టి లోపలికి వెళ్ళొద్దు. ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ఎదురుగా ఏం కనపడద్దమ్మా? ఒక ఫోటో కనపడతల్లా. ఆ ఫోటోని ఏమంటారు? చిత్రాలు. ఓకేనా? రైట్. మళ్ళీ చిత్రాలంటే నేను ఒక బొమ్మ గీసాను అనుకో, ఇది అనున్నది ఒక భౌతిక వనరు, లిఖిత వనరు, అలిఖిత వనరు, గౌణ వనరు అని ఆప్షన్ ఇస్తే ఏం పెడతారు మీరా? అది ఏది కాదు. అది అర్థమైందా? ఆ చిత్రం కాదు, చంద్రముఖి శిల్పాలు. అర్థమైందా? ఫోటోల్ని అట్లాంటి చిత్రాలు అన్నమాట. రైట్?
ఇంకా చెప్పండి. దేవాలయాలు, మళ్ళీ కొత్త దేవాలయం కాదు, పురాతన ఆలయాలు. నెక్స్ట్ చూడండి, పురాతన దేవాలయాలు ఇంకొకటిగా చెప్పుకుంటా పోతే చూడండి, శిథిలాలు, కోటలు, ఆయుధాలు, పనిముట్లు, నాణ్యాలు, ఓకేనా, శిల్పాలు కావచ్చు, లేకపోతే పనిముట్లమ్మ ఆ రోజుల్లో వాడిన పాత్రలు కావచ్చు, సింధు నాగరికత తవ్వకాల్లో బయలుపడినటువంటి పాత్రలు కావచ్చు, ఇలా ఏవైనా సరే అవి ఏవి డ్రెస్సులా అవి అన్ని ఏళ్ళకి అవి మట్టిలో కలిసిపోతాయి అన్నమాట. దానికి రూపం ఉండదు. రూపం ఉంటేనే అది భౌతిక వనరు అవుతుంది. అందువల్ల డ్రెస్సెస్ని మనం తీసుకోము ఇక్కడ. ఓకే, రైట్. సో గుర్తుపెట్టుకోండి, ఏదైనామ్మా ఒక రూపం ఉండాలా, ఒక పనిమిట్టుగా ఉండాలి, అది మన గత చరిత్రను తెలియజేసేదిగా ఉండాలి. మనం ఓరుగల్లు కోట ఉంటుంది, చూడంగానే ఓహో అప్పుడు కాకతీయులు ఇలా పరిపాలించేవాళ్ళు అని మన చరిత్రకు అవి సాక్ష్యాలుగా ఉంటాయా ఉండవా? అలాంటి వాటిని 1000 స్తంభాల గుడి కావచ్చు, ఓకే, ఇలాంటి వాటిని ఏవిచ్చినా సరే వాటిని ఏమని చెప్పాలి మనం? భౌతిక వనరులు అని చెప్పాలి. ఓకే, క్లియర్. కాబట్టి నేను కొన్ని ఎగ్జాంపుల్ రాసా, రేపు ఎగ్జాంపుల్ ఇది కాకుండా వేరేది ఇవ్వచ్చు. బట్ మీరు క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే దీనికి రూపం ఉందా లేదా? ఓకే, రూపం ఉంది, ఇది వస్తువు, ఇది ఘన పదార్థం, ఓకే, ఇది దీనికి ప్రాధాన్యత ఉందా లేదా, మన చరిత్రను ఇది తెలియజేస్తుందా లేదా అని చెప్పి మనం తెచ్చుకుంటే అదే నిర్వచనం. మరుగునబడిన చారిత్రక సత్యాలను తెలియజేసేటటువంటి అంశాలనే మనం ఏమంటామంటే భౌతిక వనరులు అని అంటాం. రూపం ఉండేటటువంటివి గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇవి వేరు ఇవి వేరు. ముందు లిఖిత వనరులు తీసుకుందాం. ప్రత్యక్ష అనుభవం పొందిన వ్యక్తుల చేత రాయబడే వాటిల్ని లిఖిత వనరులు అని అంటాం. ఓకే, మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియచేసే కళారూపాలను అలిఖిత వనరులు అని అంటాం. తేడా చూడండి. ఇవి కూడా ప్రాథమిక వనరులే. కాబట్టి ఇవి ప్రత్యక్ష అనుభవాన్ని అందిస్తాయి, ఇవి ప్రత్యక్ష అనుభవాన్ని అందిస్తాయి, ఇవి ప్రత్యక్ష అనుభవాన్ని అందిస్తాయి. ఎందుకంటే ఈ మూడు కూడా ఏ కోవలోనే ఉన్నాయి? ప్రాథమిక వనరుల కోవలోనే ఉన్నాయి. కాబట్టి ఇవి ప్రత్యక్ష అనుభవాన్ని పొందిన వ్యక్తుల చేత రాయబడి ఉండే వాటిని ఏమంట? లిఖిత వనరులు. నెక్స్ట్ మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియచేసే కళారూపాలను ఏమంట? ఎందుకంటే కళారూపాలన్నీ కూడా ప్రత్యక్ష అనుభవాన్ని అందిస్తాయి కాబట్టి. ఇక్కడ చూడండి, ముందు లిఖిత వనరుల గురించి తెలుసుకుందాం. లిఖిత వనరుల గురించి ప్రత్యక్ష అనుభవం పొందిన వ్యక్తులు రాయబడేటివి ఏంటంటే రాజశాసనాలమ్మ. రాజు వేసినటువంటి శాసనాలు రాజశాసనాలు అంటే రాయబడి ఉండేటివి. సో రాజే ప్రత్యక్షంగా వేస్తాడు కాబట్టి ప్రత్యక్ష అనుభవం పొందిన వ్యక్తి చేత రాయబడేటివి రాజశాసనాలు. నెక్స్ట్ రాజ్యాంగ చట్టాలు. రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ఈ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా ఎవరైతే వాటిని రాజ్యాంగం రూపొందించారో వాళ్ళు రాసినవి కాబట్టి రాజ్యాంగ చట్టాలు. అధికార పత్రాలు. అధికార పత్రాలు అంటే జీవోలు ఇస్తారు చూడు, గవర్నమెంట్ ఆర్డర్స్ అని. సో అధికారులు ఇచ్చేటటువంటి పత్రాలు, అధికారులు స్వయంగా ఇచ్చేటివి రాయబడినవి కాబట్టి అవి ప్రత్యక్ష అనుభవాన్ని ఇస్తాయి. అది ఒకసారి చూడండి, రాజశాసనాలు, రాజ్యాంగ చట్టాలు, ప్రభుత్వ పత్రాలు, అధికార పత్రాలు, ఒప్పందాలు. అమెరికాతో అణు ఒప్పందం చేసుకున్నామే, ఇద్దరు అక్కడ అధ్యక్షుడు ఇక్కడ ప్రధానమంత్రి ఎదురెదురుగా కూర్చొని ఒప్పందం చేసుకొని ఆయన సంతకం పెట్టింది ఈయన సంతకం పెట్టింది ఆయన తీసుకొని మార్చుకున్నారు. అలాంటి వ్యాపార ఒడంబడికలు, ఓకేనా, ఒప్పందాలన్నా ఒడంబడికలన్నా ఒకటేనం. నెక్స్ట్ ఉత్తరాలు, డైరీలు, జీవిత చరిత్రలు, వాల్మీకి రామాయణం, బుద్ధుని త్రిపీటకాలు. ఓకే, డబ్బులు అప్పు తీసుకున్నప్పుడు అప్పు ఇచ్చినప్పుడు దస్తావేజులు రాస్తారు కదా, అవి తీసుకున్న వ్యక్తి రాసియాలన్నా పర్లేదా? స్వదస్తూరితో రాసిచ్చినటువంటి దస్తావేజు అని అంటాం. కాబట్టి దస్తావేజులు. నెక్స్ట్ అలిఖిత వనరులు చూడండి. అలిఖిత వనరులు అంటే రాయబడనివి. అలిఖిత అంటే ఏంది? మరి ఏంది? ప్రత్యక్ష అనుభవాన్ని అందించాలి, రాయబడకూడదు. ఏందవి? సో మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియచేసే కళారూపాలను ఏమంటామంటే అలిఖిత వనరులు అని అంటాం. ఇక్కడ రాస్తున్న ఎగ్జాంపుల్స్. మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియచేసే కళారూపాలు ఏంది అంటే చూడండి, ఇక్కడ బుర్రకథలు, హరికథలు, ఒగ్గు కథలు. సో కథలైన బుర్రకథలు, హరికథలు, ఒగ్గు కథలు. మీకు వనరులు అంటే అర్థమైంది? సాంఘిక అధ్యయనాలకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారాన్ని అందించే ప్రత్యక్ష ఆధారాలనే ప్రాథమిక వనరులు అని అంటాం. ఇవి ఎన్ని రకాలు?
ఏమేంటి అవి? ఓకేనా? భౌతిక ఏంది? కోలాటాలు, భజనలు. ఏంటమ్మా? భజనలు. ఇంకా ఇంకా జానపద గీతాలు. ఇంకా ఆచార వ్యవహారాలు. మన సంస్కృతిని సాంప్రదాయాన్ని తెలియచేసే ఆచార వ్యవహారాలు. అంటే పగటి వేషగాళ్ళు అంటే తెలుసా మీకు? పగటి వేషగాళ్ళు అంటే సంక్రాంతి లేదా దసరా టైంలో వచ్చి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. సో చార్మినార్ మా నాన్న కట్టించిందే, కాకపోతే నేను దాని మెయింటెనెన్స్కి, దానికి వాచ్మెన్కి డబ్బులు ఇవ్వడానికి నా దగ్గర చిల్లర లేక మీ దగ్గరికి వచ్చాను, మీరు ఇస్తే ఆ డబ్బులు ఎత్తుకుని వాచ్మెన్కి ఇస్తానని చెప్పుకుంటూ ఉంటారు జోన్. వాటిల్ని పగటి వేషగాళ్ళు అని అంటాం. రైట్? ఇలాంటి బుర్రకథలు కావచ్చు, కోలాటాలు కావచ్చు, అరికథలు కావచ్చు, భజనలు కావచ్చు, ఒగ్గు కథలు కావచ్చు, పగటి వేషాలు కావచ్చు, జానపదాలు కావచ్చు, ఇలాంటి కళారూపాలు మన సంస్కృతి సాంప్రదాయాన్ని తెలియచేసే ప్రత్యక్ష అనుభవాన్ని అందించేవి కాబట్టి వీటిని ఏమంటామా? అలిఖిత వనరులు అని అంటాం. దీంతో మనకి ఏ వనరులు అయిపోయినాయి? ప్రాథమిక వనరులు అయిపోయినాయి. సో ఒక్కసారి నెక్స్ట్ ఏంటమ్మా? గౌణ లేదా ద్వితీయ వనరు. ఈ ప్రాథమిక వనరులకు సంబంధించినటువంటి ఎలాంటి సమాచారాన్ని అందిస్తాయి? ఇవి పరోక్షంగా సమాచారాన్ని అందిస్తాయి. కాబట్టి ప్రాథమిక వనరులకు సంబంధించినటువంటి సమాచారాన్ని పరోక్షంగా అందించేటటువంటి వాటిల్ని ఏ వనరులు అని అంటాం? గౌణ లేదా ద్వితీయ వనరులు అని అంటాం. ఓకే, రైట్. సరే, ఇప్పుడు చూడండి నాను. అంటే అక్కడ అనుభవము, ఇక్కడ వ్యక్తి కాకుండా మధ్యలో ఇంకొకటి ఏదో మీడియా ఉంటుంది అనమాట. సో అనుభవాన్ని పొందే వ్యక్తికి మధ్యలో ఏదో ఒక వయా మీడియా కనుక వచ్చి చేరితే ఆ మూడో వ్యక్తి ద్వారానో మూడవ వాహకం ద్వారానో ఆ సమాచారాన్ని తెలుసుకుంటూ ఉంటే అటువంటి వనరులను ఏమంటాం? గౌణ లేదా ద్వితీయ వనరులు అని అంటాం. అర్థమవుతుందా? క్లియర్. ఇప్పుడు చూడండి, వార్తాపత్రికలు. ఏ పత్రికలు? వార్తాపత్రికలు. సో ఎక్కడో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో కొంతమంది కావాలని అక్కడ ఉన్న స్టూడెంట్స్ని రెచ్చగొట్టి, సో అధికారం కోసం కావచ్చు, ఈ మత ఛాందస్వాదం కావచ్చు, కారణాలు అయితే మనకు తెలీదు, కావాలని రెచ్చగొట్టి అక్కడ శుద్ధంగా ఉన్న ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి అక్కడ వివిధ మతాల వాళ్ళని, ముఖ్యంగా హిందూ మతం వాళ్ళని పట్ట పగులే కొట్టి చంపేసి చెట్లకు తగిలిచ్చి కాల్చేస్తున్నారు. ఆడపిల్లల్ని ఇంట్లోకి వచ్చి లాక్కొని పోయి వివస్త్రాలు చేసి వాళ్ళని మానభంగాలు చేసేస్తున్నారు. ఇలా వాంటెడ్గా ఒక మతం వాళ్ళని టార్గెట్ చేసి అక్కడ చిచ్చు రేపుతూ ఉన్నారు. ఓకే, ఆ సమాచారం మనకి ఎక్కడ తెలిసింది? పేపర్లో చదివితేనో లేకపోతే ఆ వార్తాపత్రికల ద్వారా తెలుసుకున్న సమాచారం, టీవీ ద్వారా తెలుసుకున్న సమాచారం, మ్యాగజైన్ ద్వారా తెలుసుకున్న సమాచారం, రేడియో ద్వారా తెలుసుకున్న సమాచారం అన్నీ కూడా ఏ వనరుల కిందకు వస్తాయి? ఓకే, రైట్. టెక్స్ట్ బుక్ ఉందాం. పాఠ్య పుస్తకాల ద్వారా తెలుసుకున్న సమాచారం దేని కిందకు వస్తుంది? ఎందుకని? ఆ టెక్స్ట్ బుక్ని రాసేది ఆథరు. ఆ ఆథర్ ఏం చూసి రాయడు, ఇంకొక పుస్తకాన్ని చూసి కాపీ కొట్టి రాస్తాడనమాట. అర్థమైందా? రైట్. అంటే స్వీయ చరిత్ర కనుకైతే ప్రాథమిక వనరు, భాష్యాలు లేదా అనువాదాలు కనుకైతే అది కథ. అవునమ్మా, జీవిత చరిత్ర అంటే తనకు తాను రాసుకుండేది, వేరే వ్యక్తి రాసేది కాదు. వేరే వ్యక్తి రాస్తే టెక్స్ట్ బుక్ అయిపోద్ది, పాఠ్య గ్రంథం అవుద్ది. జీవిత చరిత్రని ఇంకొక విధంగా స్వీయ చరిత్ర అని పెట్టుకోండి. అర్థమైందా? సో ప్రత్యక్ష అనుభవం పొందిన వ్యక్తి తన జీవిత చరిత్రను తానే రాసుకున్నా, లేదా తన శిష్యుల చేత రాపించినా, లేదా స్వీయ చరిత్రను రాసుకున్నా, అది ప్రత్యక్ష అనుభవం పొందిన వ్యక్తి రాస్తే ఇక్కడ పెట్టేశాం, దాన్ని ప్రాథమిక వనరుల్లో పెట్టేశాం. ప్రాథమిక వనరులో లిఖిత వనరుల కింద పెట్టేశాం, లిఖిత వనరుల కింద. కానీ టెక్స్ట్ బుక్లో రాసేది ఆథరు ఇప్పుడు పుట్టుంటాడు, జరిగిన సంఘటన ఎప్పుడో జరిగి ఉంటుంది. ఈయన గత జన్మలో ఆ విషయం చూస్తుండడు. కానీ ఈయన ఏం చేస్తాడంటే చరిత్రలో తనకు దొరికిన ఆధారాలను బట్టి తన యొక్క ఊహాశక్తి ద్వారా లేదా వేరే భాషల్లో ఉన్న పుస్తకాలని ట్రాన్స్లేట్ చేయడం ద్వారా టెక్స్ట్ బుక్లు రాయడం జరుగుతుంటుంది. కానీ టెక్స్ట్ బుక్ ఆథరు ప్రత్యక్ష అనుభవాన్ని ఏం పొంది ఉండడు. అందువల్ల పాఠ్య గ్రంథంలోని సమాచారం ఏ వనరు అవుతుంది? ద్వితీయ వనరు అవుతుంది. రైట్. అనువాదం అంటే ఒక భాష నుంచి ఇంకొక భాషకి ట్రాన్స్లేట్ చేస్తారే, వాటిని అనువాదాలు లేదా భాష్యాలు అని అంటాం. ఇలా అనువాదాలు భాష్యాలు కూడా ఏ వనరు కిందకు వస్తాయంటే రైట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్వశ్చన్ అడిగారనుకోండి, ఈ క్రింది వాటిలో ప్రాథమిక వనరు కానిది వాల్మీకి రామాయణం, మొల్ల రామాయణం, బుద్ధుని త్రిపేటకాలు పైవన్నీ.
ఇంతసేపు తల్లి ఆ ప్రశ్న. ఈ క్రింది వాటిలో ప్రాథమిక వనరు కానిది వాల్మీకి రామాయణం, మొల్ల రామాయణం, బుద్ధిని త్రిపేటకాలు, పైవన్నీ కూడా ప్రాథమిక వనరులు కాదు. మొల్ల రామాయణం వెరీ గుడ్. ఓకేనా? ఎందుకంటే వాల్మీకి రామాయణం, వాల్మీకి సీత తన పర్ణశాలలో ఉన్నప్పుడు, తన ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆమె చెప్తూ ఉంటే ఈ లవకుశుల్ని దేశాటను పంపించినప్పుడు వీళ్ళు పోయి చూసి వచ్చి అక్కడ అయోధ్యలో ఉన్న పరిస్థితులు చెప్తూ ఉంటే ప్రత్యక్ష అనుభవాన్ని పొంది రాశాడు. అందువల్ల ఆ ఇతిహాసమేమో ప్రాథమిక వనరు అయిపోయింది, ప్రాథమిక వనరులో లిఖిత వనరు అయిపోయింది. కానీ మొల్ల ఈ మధ్య కాలంలో పుట్టిన ఆమె కవిగా మారి వివిధ భాషల్లో ఉన్నటువంటి ఆ రామాయణ పుస్తకాలు చదివి వాటిని ఒక భాషలోకి ట్రాన్స్లేట్ చేసింది. అందువల్ల అది అనువాదం కాబట్టి, భాష్యం కాబట్టి మొల్ల రామాయణం ఏమైందంటే ద్వితీయ వనరు అవుతుంది. బుద్ధుని త్రిపేటకాలు, బుద్ధుడు శిష్యులు అందరూ కలిసి వాళ్ళ అనుభవాలను రాశారు కాబట్టి అదేమవుతుంది? ప్రాథమిక వనరు అవుతుంది. అలా